తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నీ పేరు? నా పేరు గణేష్ బాబు అండి. ఏం చేస్తుంటావు? మొన్న డిగ్రీ కంప్లీట్ అయింది. ఒక డిగ్రీ చేసిన యువకుడిగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద కావచ్చు, ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో రాజా గారి పనితీరు ఎట్లా ఉంది? జక్కంపూడి రాజా గారు అంటే మాకు ఇక్కడ ఎవరికన్నా ఏదన్నా కష్టం అంటే అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసినా సరే ఆయన ఎలా ఆయన నైట్ ట్రాక్తో కానీ లేదంటే టీషర్ట్ ఉన్నా సరే ఎలా ఉంటే అలా వచ్చేస్తారనమాట. ఆయన అంతలాగా ప్రజలతో ఒక ఇంట్లో పెద్ద ఊళ్ళో ఉంటారండి. ఆయన అభివృద్ధి కానీ ఆయన సంక్షేమం కానీ ఆయన ప్రజల్ని ఒక చూసే విధానం కానీ ఏదైనా సరే ఆయనకైతే ఎవరో కూడా ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత మటుకైతే ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండండి. అంత మంచితనంగా ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఆపదంటే నాకు ఆయనకి మనం చెప్పడం తర్వాతే ఇంకా ఆయన చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. అర్ధరాత్రి అయినా అవరాత్రి అయినా సరే జక్కంపూడి కుటుంబం, జక్కంపూడి రాజా గారు కానీ, జక్కంపూడి గణేష్ గారు కానీ, జక్కంపూడి విజయలక్ష్మి గారు కానీ, ఇప్పుడు కొత్తగా రాజా గారు వాళ్ళ వైఫ్ రాజీ మేడం గారు కూడా ఎవరికైనా హాస్పిటల్లో ఏదైనా అంటే 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి ఆవిడ హాస్పిటల్లో పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆవిడ దగ్గరుండి తెలుసుకుని అక్కడ ఎటువంటి అవసరం ఉన్నా సరే వాళ్ళు దగ్గర నుంచి చూసుకుంటారు అన్నీ కూడా. మొన్న రీసెంట్గా మా ఊర్లో ఒకరికి చిన్న ప్రాబ్లం వచ్చింది హెల్త్. కరెక్ట్గా అప్పుడు రాజీ మేడం గారు వచ్చారనమాట ఊళ్ళోకి చిన్న ఫంక్షన్కి. వెళ్తూ దారిలో చూసి ఏమైందమ్మంటే ఇలా హెల్త్ బాగలేదంటే అప్పుడు అంబులెన్స్ని విత్ ఇన్ సెకండ్స్లో అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి అక్కడ ఏదన్నా ఇబ్బంది అన్న మొత్తం దగ్గర తెలుసుకుని ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళే చూస్తున్నారండి. అంతలాగా ప్రజల్లోకి ఇంట్లో మనిషిలా తిరిగి వాళ్ళు మా జక్కంపూడి రాజా గారు అండి. వాళ్ళకైతే పేరు పెట్టేది ఏం లేదు. ఈ మీ నియోజకవర్గంలో ఏదో స్టేడియం వచ్చింది అంటున్నారు సీతానగరం మండలంలో, ఏంటది? సీతానగరంలో మొన్న స్టేడియం ఒకటి ఓపెన్ చేశారండి. స్టేడియం వచ్చింది అనేది మనం అనుకుంటే గత ప్రభుత్వంలో కనీసం రాజానగర్ నియోజకవర్గంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అసలు అభివృద్ధి అనేది లేదు. ఎప్పుడో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఎప్పుడో ఎవడో ఊళ్ళో పెద్ద నాయకులు ఇంటికి ఏదన్నా ఫంక్షన్ ఉన్నా, మెచ్యూర్ ఫంక్షన్ ఉన్నా, లేదంటే ఏదన్నా పెళ్ళి తంతు ఏదైనా అయితే అక్కడికి వచ్చి నీట్గా భోజనం చేసామా, ఎవరిని కనీసం ఓట్లేసిన ప్రజలని ఎలా ఉన్నారని చెప్పేసి పలకరించి కూడా చేసేవాడు కదా ఆయన రావడం, అక్కడికి వెళ్ళడం, భోజనం చేయడం, వెళ్ళిపోవడం. కానీ ఈరోజు మనం జక్కంపూడి రాజు గారి పనితీరు చూస్తుంటే సీతానగరం మండలం రోడ్డు ఉంది. అది అసలు ఆ గత ప్రభుత్వంలో మేము ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ సీతానగరం కాలేజ్ టైంలో ఎప్పుడన్నా అలాగే ఎక్స్కర్షన్ గట్రా వెళ్ళినప్పుడు కనీసం బస్సులో వెళ్ళాలంటే మాకు ఇంకా ఎలా ఉండేదంటే అలా ఉండేది. ఈరోజు జక్కంపూడి రాజు గారు ఆయన పట్టుదలతోటి ఈ రోడ్డు మనం ఎలాగైనా సరే మనం కంప్లీట్ చేయాలి, ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈరోజు ఆయన ఆ రోడ్ కంప్లీట్ చేసి అక్కడ శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. స్టేడియం వచ్చింది, సబ్స్టేషన్లు వచ్చాయి. మా ఊరు నరసాపురం గ్రామంలో ఈరోజు యువతకి ఎవరు కూడా ఉపాధి ఉండేది కాదు. అలాంటిది మా ఊరికి ఒక సబ్స్టేషన్ తీసుకొచ్చి అక్కడ ఒక 5-6 యువకులకి ఉద్యోగ ఉపాధి కల్పించారు జక్కంపూడి రాజు గారు. ఇంకా అంతలా పనిచేసి ఆయన ఇంకా ఎలా రేపొద్దున్న కాలం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా ఎంత బాగా పనిచేస్తారనేది మనకి చెప్పగలదు. ఆయన చేసిన అభివృద్ధి మనకి ఇదిగా చూడవచ్చు. మరి ఎంత చేసిన జక్కంపూడి రాజా గారిని మరి బత్తుల బలరామకృష్ణ ఏంటి రౌడీ అంటున్నారు, ఏదో బ్లేడ్ బ్యాచ్లు అంటున్నారు, ఏంటి మీరు అన్నది? ఏంటంటే బత్తుల బలరామకృష్ణ అనేవాడు అదేంటంటే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఏ విధంగా చేయాలనేది తెలియట్లేదు అతనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చరిత్ర అనేది ఒకసారి నాలాంటి యువకులం కాకుండా ఒక 80-90 ముసలోళ్ళు ఉంటారు కదా, అంటే బత్తుల బలరామకృష్ణ పుట్టుపూర్వకంగా నుంచి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు. నేను మామూలుగా అసలు వాళ్ళ రిలేటివ్సే వాళ్ళ బత్తులోళ్ళకి అంటే బత్తులోళ్ళ కుటుంబానికి కొంచెం రిలేటివ్స్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే బత్తుల బలరామకృష్ణ అనేవాడు తాడి చెట్లు ఎక్కి కొండలు దొబ్బేసేవాడు. కొండలో కళ్ళు ఉంటుంది కదా, ఆ కళ్ళు తాగేవాడు దొబ్బేసి. ఎవరన్నా గతంలో ఇప్పుడంటే మిషన్లు కోతల మిషన్లు వచ్చినాయి. ఎవరన్నా ఆడవాళ్ళు
వరిసిన కోతలు కూడా వచ్చారు అనుకో, వాళ్ళు అలా కోత కొని ఇచ్చి ఈడేమో ఇక్కడి నుంచి వాళ్ళ క్యారేజ్ పట్టిపోయి తినేసేవాడు. అలాంటి వాడు ఈరోజు ఇంత డబ్బులు ఎలా సంపాదించాడు? ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో మనీ అనేది చాలా ఒక థింగ్ అయిపోయింది. మనం డబ్బు సంపాదించాలంటే ఒకటి కష్టపడి సంపాదించాలంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి మనం సంపాదించడం అనేది అవ్వనమాట. కానీ దుబాయ్ ఇతను చేసేటువంటి చాలా ఇతని మీద మరి చాలా ఎలిగేషన్ చెప్పారు. దుబాయ్కి అమ్మాయిలు సప్లై చేయడం అనేది, ఎవరి దగ్గర పుట్టపచ్చ సాయిబాబు నిధులు దోచుకొని ఇక్కడ తీసుకొచ్చి మార్చుకొని చేస్తున్నాడు అనేసి. అండ్ 54 దేవాలయాలు కట్టాడు బత్తుల బాలరామకృష్ణ, పుణ్యాత్ముడు అని చెప్తారు. 54 దేవాలయాలు ట్రస్ట్ మీద మనీ లాండరింగ్ చేస్తున్నాడు బత్తుల బాలరామకృష్ణ. అది ఎవరికి తెలుసా? 54 దేవాలయాలు కట్టాడు బత్తుల బాలరామకృష్ణ, తెగ పుణ్యం చేస్తానని చెప్పుకుంటారు. కానీ అదే దేవాలయం ట్రస్ట్ మీద ఈరోజు మనీ లాండరింగ్ చేస్తున్నాడు. అది ఈ జనానికి తెలియదు. అటువంటి పరిస్థితి. బత్తుల బాలరామకృష్ణ అనేవాడు రాజనగరం జక్కమూడి కుటుంబం వాళ్ళ కూడా తిరిగి వాళ్ళ ఎంపీపీ ఏదో ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు వాళ్ళ మీద పోటీ చేస్తానంటే, ఇప్పుడు జక్కంపూడి రాజాగారు అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్న ఫ్యామిలీ. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే మా తాతలందరికీ కూడా బాగా పరిచయం. ఆయన మంత్రి చేశారు. ఏ కుటుంబానికి ఆపదంటే ఇంట్లో వచ్చి వాలిపోయేవారు. ఎవరికైనా ఉద్యోగం ఆ టైంలో ఉద్యోగం గట్రా ఏదైనా కావాలంటే ఆయన చాలామంది ఉద్యోగాలు గట్రా చేంజ్ అయిన పరిస్థితి. ఈడవడండి ఈరోజు జక్కమూడి కుటుంబం ఇంతలా సర్వీస్ చేసి ఇంతలా చేసిన జక్కమూడి గురించి ఇలా మాట్లాడితే, అసలు కరోనా టైంలో జక్కమూడి గణేష్ గారు జక్కమూడి ఫ్యామిలీ చేసిన సర్వీసు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేసి ఉండడు. ఎవరికన్నా హాస్పిటల్ ఆపదంటే ఇక్కడి నుంచి మనం ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు బెడ్ రెడీ చేసేవారండి. ఎవరికైనా ట్రీట్మెంట్ అంటే సొంత డబ్బులతో వెంటిలేటర్ కానీ లేదంటే ఆక్సిజన్ సిలిండర్లు కాకపోయినా సరే సొంతంగా ఆక్సిజన్ సిలిండర్ తెప్పించుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టేవారు. అలాంటి వ్యక్తికి బత్తుల బాలరామకృష్ణకి పోలిక అనేది కరెక్ట్గా కదా. నక్కకి నాగలనుకున్న అంత తేడా ఉంటుంది. డబ్బులుండి ఏం చేయాలో తెలియక ఖర్చు పెట్టి ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చేస్తున్నాడు. కానీ ఆ డబ్బులు కూడా మొన్నటి వరకు జనసేన పార్టీలో చేరినప్పుడు నేను జన సైనికుడిని, నేను పదవుల కోసం రాలేదు, నేను జనసేన పార్టీ నచ్చి వచ్చానని చెప్పి అన్నాడు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చే వరకు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే మన జక్కంపూడి రాజా గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టించి ఒక 5,000 ఇచ్చి 50,000 రూపాయలు పబ్లిసిటీ చేసినవాడు ఖర్చు పెట్టి. తర్వాత జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వచ్చింది, డబ్బులు ఖర్చు పెడతాం మానేశాడు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి టీడీపీకి ఇక్కడ 50 రూట్లు పడ్డాయి, జనసేనకి 18,000 చిల్లర రూట్లే పడ్డాయి. ఎలాగైనా సరే పొత్తులో ఉమ్మడి అభ్యర్థిని టికెట్ తెచ్చుకోవాలని చెప్పేసి పార్టీ ఫండ్ అది ఇది ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ డొక్కా సీతమ్మ గారు భోజనాలు అని చెప్పేసి అక్కడ కోరుకున్న బస్ స్టాండ్లో పెట్టారు. ఇప్పుడు మన జక్కంపూడి రాజా గారు జక్కమూడి రామ్మోహన్ రావు గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షయామృతం అని చెప్పేసి భోజనాలు పెట్టిన తర్వాత పక్కన టెండెన్స్ పెట్టాడు. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, 2 రోజు భోజనాలు పెడతాం మానేశాడు. నువ్వు 2 రోజులు భోజనం నువ్వు మాట ఇచ్చినోడివి, భోజనాలు సరిగ్గా పెట్టినోడివి, రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే కనుక ఈ ప్రజలని నువ్వు సరిగ్గా పరిపాలితం మన నమ్మకం అయితే మాకు లేదు. ఇప్పుడు ఏం చెప్తావు? యాక్చువల్గా యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అంటున్నారు కదా, మరి మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భీమవరంలోనే గెలలేదు, గాజువాకలో గెలలేదు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా సరే రాజకీయ పరంగా అయితే ఒక్కసారి ఓడిపోయినా సరే దాన్ని సెకండ్ టైం రెక్టిఫై చేసుకుని అక్కడ తన గ్రౌండ్ లెవెల్ అనేది బిల్డ్ చేసుకుని మళ్ళీ అక్కడే పోటీ చేస్తాడు. కానీ ఈయనకి ఏంటంటే అక్కడ పోటీ చేస్తుంది మళ్ళీ ఓడిపోతాను. పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను అక్కడ పోటీ చేస్తాను, కాపులు అందరూ ఓట్లు వేస్తారు. కాపులు అందరూ ఎందుకు వేస్తారండి ఓట్లు? నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర 24 సీట్ల దగ్గర నీ పార్టీని తాకట్లు పెట్టి కాపులందరూ ఓట్లు వేయాలంటే ఎందుకు వేస్తారు? నేను కాపులే, మా సొంత ఊరు, నా చిన్నప్పుడు నేను పుట్టినూరు పిఠాపురమే, నేను మా అమ్మమ్మ గారు ఇంటికి వచ్చి ఉంటున్నాను, నాది పిఠాపురమే. వంగయ్య గీత గారు అనే వ్యక్తి ప్రతి ఇంట్లో సొంత కూతురులా తిరుగుద్దండి, ఇప్పుడు ఒక ఆడపడుచులా తిరుగుద్ది. పవన్ కళ్యాణ్ అవడండి ఈరోజు వెళ్ళిపోయి నేను 1,00,000 ఓట్లతో నెగ్గేస్తాను, 50,000 ఓట్లతో నెగ్గేస్తాను. వాళ్ళు జన సైనికులను అడగండి, పవన్ కళ్యాణ్ నేను ఒకవేళ ఎన్ని ఓట్లు మేటెత్తారు గెలవడానికి ధీమా? వాళ్ళే ఇవ్వలేరు, ఎన్ని ఓట్లతో నెగ్గుతాడు. బలరామకృష్ణ పవన్ కళ్యాణ్ కాపుల కూరలు అందరూ తిరుగుతున్నారు. బలరామకృష్ణ వెనకాల పట్టుమని 50 మంది ఓట్లున్న కూరలను తిప్పమని అనుకోండి. అయ్యో నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే 10,000 మంది వచ్చేస్తారండి. ఆయన 10,000 మంది చెప్పాడు కదా. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆయన,
నా గుడి దగ్గర మా దేవస్థానం ట్రస్ట్ కాడ రోజుకి 3,000 నుంచి 5,000 మందికి నేను అన్నదానం చేస్తున్నానని చెప్పాడు. ఈ రోజు మీరు ఒకసారి వెళ్ళి చూడండి, 300 మంది కూడా భోజనం పెట్టదు. 10,000 మంది వస్తారండి. అది మీకు రీసెంట్గా మన కోరుకొండలో మన బత్తుల బాలరామకృష్ణ అనే వాడు క్యాంపెయినింగ్ చేశాడు, కూడా 15 మంది కూడా లేరు. అలాంటి వ్యక్తి ఈరోజు అసలు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాడని నాకు తెలియదు. నిన్న కాకముందు నేను చూసిన శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్లో తన ప్రసారాధానికి కనీసం సరైన టైంకి పేమెంట్ వేయలేకపోడు. నువ్వు సరైన టైంకి పేమెంట్ వేయలేని వ్యక్తివి ఏ విధంగా ఎమ్మెల్యే పూడిగెత్తను అనేది నాకైతే తెలియదు. మరి ఒక ప్రసారాధం మన పార్టీ తరఫున తిరుగుతుంది, ఆ ప్రసారాధం నువ్వు సరైన టైం పేమెంట్ వేస్తే ఆ తిప్పి కనీసం కాంట్రాక్ట్ తిప్పినావు అనుకో, ఆ కాంట్రాక్ట్ తిప్పిపోడు నువ్వు సరైన టైం పేమెంట్ అయితే సరైన టైంకి ఆడు ఈఎంఐ కడతాడు. నువ్వు సరైన టైం పేమెంట్ అయిపోతాం వల్ల తిరిగి ప్రసారాధం పట్టిపోయి శ్రీరామ్ ఫైనాన్స్ సీజింగ్ యాడ్లో పెట్టారు. ఇలాంటి కనీసం మినిమం ఇది కూడా లేని వ్యక్తి ఏ విధంగా రాజేంద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిపోదాని వచ్చాడు అనేది మనకు తెలియదు. డబ్బులు ఉంటే ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయిపోరు. ప్రజల యొక్క పీపుల్ పల్స్ తెలిసి ఉండాలి. జక్కంపూడి కుటుంబానికి పీపుల్స్ పల్స్ తెలుసు. జక్కంపూడి గణేష్ గారే కాదు, మా ఊరు నరసాపురం గ్రామంలో జక్కంపూడి గణేష్ గారు గడప గడపకి మన ప్రభుత్వం తిరిగినప్పుడు 13,50,000 రూపాయలతో తన సొంత రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డులో కొన్ని వర్తించిన నాటికి కూడా ఒక స్టంట్లు కానీ హార్ట్ స్టంట్లు కానీ ఇలాంటి మందులు ఒక్కొక్కరికి 6 నెలల మందులు తన సొంత డబ్బులతో కొనిపించి పంపించారండి. ఏదైనా పంపించాడా? ఇతను పోనీ జక్కంపూడి వాళ్ళు హాస్పిటల్లో ఏదైనా హాస్పిటల్లో వాళ్ళు ఫోన్ చేస్తే పని అవుద్ది, ఇతని వల్ల అవుద్దా? 2014లో విజయలక్ష్మి మేడం గారు ఓడిపోయారు. అయినా సరే జక్కంపూడి విజయలక్ష్మి మేడం గారికి కానీ జక్కంపూడి రాజు గారికి కానీ ఫోన్ చేస్తే హాస్పిటల్లో పని అయ్యేది. మాకు టీడీపీ కార్యకర్తలు కూడా తెలిసేది, ఎందుకంటే చాలామంది టీడీపీ కార్యకర్తలు జక్కంపూడి కుటుంబం హాస్పిటల్లో ఆదుకుంది. ఆ దమ్ము జక్కంపూడి రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఉంది. కానీ జక్కంపూడి కుటుంబానికి అధికారంతో పని లేదు, వాళ్ళకి ఫోన్ చేస్తే పని అవుద్ది. ఆ దమ్ము బలరామకృష్ణ ఉందా? నువ్వు బలరామకృష్ణ ఫోన్ చేస్తే ఏ సామాన్యుడికైనా పని జరుగుద్ది. అతనికి ఆ క్యాపబిలిటీ లేదు. ఆయనకి అంత దమ్ము ఉంటే ఈ రోజు కూడా ఎంపీటీసీకి రాజీనామా చేయలేదు. ఆయన ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళిన పక్కన పెడితే ఎంపీటీసీ రాజీనామా చేసి తన సొంత ఊర్లో మళ్ళీ ఎంపీటీసీ ఏ ఒక్క పార్టీ మద్దతు లేకుండా గెలవనండి. సొంతంగా పోటీ చేసి గెలలేని వ్యక్తి ఎంపీటీసీ ఈరోజు కూడా రాజీనామా చేయలేదు. అలాంటి వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యే అవుతాడనేది మనకైతే చెప్పలేము. అదే మరి పరిస్థితి.